పొలిటికల్ కారిడార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అంటే మహా అభిమానం. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా ఆయన ప్రసంగమే ఉండదు. అంతేకాదు 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో స్కీములకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. కానీ వాటిని పేర్లకే పరిమితం చేశారు. అన్న పేరుతో ఉన్న పథకాలకు నిధుల విడుదల సున్నా. అన్న బ్రాండ్ తగ్గిస్తున్న చంద్రబాబు. చంద్రన్న బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు. ఎన్టీఆర్ సుజల పథకం ప్రకటనకే పరిమితం. ఎన్టీఆర్ క్యాంటీన్లని 2 ఏళ్లుగా ప్రచారం. అటకెక్కిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి నిధుల కొరత. అవసరానికి ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరు వాడుకునే చంద్రబాబు నాయుడికి ఆయనంటే ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతోంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే ఆలయమని నమ్మిన ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఓదరగొడుతుంటారు. ఎన్నికలైపోయాక షరామామూలే. అన్న పేరుతో ప్రారంభించిన పథకాలను చంద్రబాబు నాయుడు తొంగలోకి తొక్కుతున్నారు. అన్న పేరుతో పెట్టిన పథకాలకు నిధులు మంజూరు చేయడంలో చంద్రబాబు సర్కారు చూపుతున్న అలసత్వం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. అన్న బ్రాండ్ తగ్గించి సొంత పేరుతో పెట్టుకున్న చంద్రన్న బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ సంచార చికిత్స పేరుతో ఏర్పాటు చేసిన పథకాన్ని రాత్రికి రాత్రే మార్చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రకటనలకే పరిమితం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా 12,000 గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీళ్ల మాట అటుంచి ఇప్పుడు ఆ పథకాన్నే అటకెక్కించారు. ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని 2 ఏళ్లుగా అనేక ప్రకటనలు చేశారు. వెలగపూడిలో తప్ప ఇంతవరకు ఎక్కడా ఆ క్యాంటీన్లు ప్రారంభించలేదు. ప్రారంభించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. ఎన్టీఆర్ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. పథకం ప్రారంభించి ఏడాది దాటుతున్నా ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్ హయాంలో రూపొందించిన రాజీవ్ ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. పేదల అపర సంజీవనిగా భావించే ఈ పథకానికి తూట్లు పడుస్తున్నారు. తీవ్ర నిధుల కొరతతో ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో తమ మిత్రపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ప్రయత్నం చేయరని, దాన్ని కేవలం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ అభిమానులు జామాత చేస్తున్న పనులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయాక కూడా అన్నకు అవమానాలు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. రాజకీయాల్లో ఆయన చాలా సీనియర్. ఎంపీగా కూడా అపార అనుభవం ఉన్న నాయకుడు ఆయన. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పిన ఘనుడాయన. జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. జిల్లాలో అన్ని తానే చక్రం తిప్పారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేరుకు పార్లమెంటు సభ్యుడైన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేకపోతూ ఉన్న పరిస్థితి. గుంటూరు మిర్చి ఘాటు గురించి చెప్పనక్కర్లేదు. మరి ఆ ఘాటుకో ఏమో అక్కడి రాజకీయాలు స్పైసీగా ఉంటాయి. రాజకీయ ఉద్దండుడిగా చెప్పుకునే రాయపాటికి ప్రస్తుతం టీడీపీలో ఘాటు సరిపడడం లేదనిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో రాయపాటి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశము లభించడం, గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికార పార్టీలో ఉన్న ఈయన గారు ఎప్పుడూ అసంతృప్తి, అసహనంతో ఉంటున్నారు. తనలాంటి వారికి టీడీపీ కరెక్టు కాదంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. రాయపాటి వారు ఈ మధ్య పని మీద ఫైళ్లు చంకన పెట్టుకుని తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదట. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పల్నాడులో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వచ్చే ఎండాకాలం జనం అల్లాడిపోతారని చెప్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదట. మంచినీటి పథకాలు చేపట్టాలని అడుగుతుంటే నిధుల్లేవు పొమ్మంటున్నారట. ఇక లాభం లేదని సీఎం దగ్గరకు వెళ్తే ఆయన కూడా ఖజానా ఖాళీగా ఉంది, తర్వాత చూద్దాం వెళ్ళమన్నారట. ఇది రాయపాటి వారికి సహజంగానే కోపం తెప్పించింది.
మరోవైపు గుంటూరు నియోజకవర్గంలో వేలు పెడితే ఒప్పుకోనని రాయపాటికి కొత్తగా ఎన్నికైన ఎంపీ గల్లా జయదేవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారని మాటలు వినిపిస్తున్నాయి. నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు అంటూ రాయపాటి కాస్త గట్టిగానే మాట్లాడినా గల్లా ససేమిరా అంటూ చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారట. చంద్రబాబు దగ్గర రాయపాటి కంటే గల్లాకే ఎక్కువ ప్రయారిటీ లభించినట్టు సమాచారం. దీంతో సీఎం రాయపాటిని పిలిచి హెచ్చరించి పంపించేశారనే మాటలు వినిపిస్తున్నాయి. నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూసినా ఒప్పుకోనని మరో సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కూడా పెద్దాయన్ని గట్టిగానే హెచ్చరించారు. ఇలా అంతా కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటంతో రాయపాటికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. లోకల్ లీడర్స్ ఏమో పట్టించుకోవడం లేదు. దీంతో మధ్య మార్గంగా లీకులిస్తూ ప్రత్యర్థులపై కసి తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఫిట్టింగ్ పెడతారోనని ఇప్పుడు జిల్లా టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, గుంటూరు. తెలంగాణ అధికార పార్టీలోనూ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. నివురుగప్పన నిప్పుల్లా ఉన్న గ్రూప్ రాజకీయాలు అగ్గిరగిల్చుతూ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల విభేదాలు మార్కెట్ యార్డు సాక్షిగా బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతుంది. వర్గ విభేదాలు, కుల రాజకీయాలకు కొత్త జిల్లా వేదికవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ఉండడం రాజకీయ అగ్గిరగిల్చింది. బోయినపల్లి మండలం వేములవాడ మార్కెట్ యార్డు పరిధిలోకి వస్తుంది. వేములవాడ మార్కెట్ పాలకవర్గం నియామకంలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఆధిపత్య పోరుతో గ్రూప్ రాజకీయాలు రోడ్డున పడ్డాయి. వేములవాడ మార్కెట్ కమిటీలో బోయినపల్లి మండలం నుంచి ముగ్గురిని డైరెక్టర్లుగా తీసుకోవాలని ఎమ్మెల్యే శోభ పట్టుబట్టగా ఇద్దరు చాలని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ కారణంగా వేములవాడ మార్కెట్ కమిటీ నియామకం ఆలస్యమైంది. చివరకు బోయినపల్లి నుంచి ముగ్గురికి డైరెక్టర్ పదవులిస్తూ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే శోభ బోయినపల్లి సబ్ మార్కెట్ యార్డు గోదాం ప్రారంభించి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై ఆరోపణలు చేశారు. సబ్ మార్కెట్ యార్డు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, నిధులు ఇవ్వొద్దని మంత్రి హరీష్ రావుకు రాతపూర్వకంగా కోరారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రమేష్ బాబుకు తనకు మధ్య వార్ నడుస్తోందని చెప్పారు. బంగారముల రైతులు బాయికాన్నో ఇంటికాన్నో పోసుకోకుండా ఈ మార్కెట్ యార్డ్లో పోసుకుంటే సేఫ్టీ ఉంటుందని ముందు సీసీ రోడ్డు వెనుక సీసీ రోడ్డు పెడితే కూడా దాన్ని కంప్లైంట్ పిటిషన్ రిటర్న్ లో పిటిషన్ ఇచ్చి మంత్రి ఒక ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యేనే తను ఎమ్మెల్యేనే సేమ్ పార్టీలో ఉన్నోళ్ళం, తను ఇవాళ ఈ వర్క్ లో మీద ఒక రిటర్న్ లో లెటర్ ఇచ్చి పని ఆపిండ్రు. పాపం రైతులు ఏంటంటే పని పెండింగ్ ఉందనుకుంటారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇవ్వడం వల్లే పని ఆగిందన్న. శోభ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో దుమారం రేపాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఆయన అనుచరులు, వేములవాడ టీఆర్ఎస్ నాయకులు శోభ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి హరీష్ రావును తప్పుదారి పట్టించి 3,15,00,000 బోయినపల్లి సబ్ మార్కెట్ యార్డుకు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శోభ తీరుపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనతో సంబంధం లేకుండా చొప్పదండి ఎమ్మెల్యే శోభ, మంత్రి హరీష్ రావు ద్వారా మార్కెట్ కమిటీలో తమవారికి పదవులు ఇప్పించుకోవడంతో పాటు నిధులు మంజూరు చేయించుకున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి గులాబీ గూటిలో అందరూ ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ విభేదాలు బయటపడుతూ ఉండడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎన్టీఆర్ చనిపోయి అప్పుడే 20 ఏళ్లు దాటింది. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన సంఘటనలు, నాడు పార్టీలో చోటు చేసుకున్న సంఘటనలను కళ్లారా చూసిన వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయనేది ఎన్టీఆర్కు జరిగిన పరాభవాన్ని చూస్తే అర్థమైపోతుంది. నాటి ఘటనలో ప్రత్యక్షంగా చూసిన కేఎస్ఆర్ నాటి రాజకీయాలకు ఇచ్చిన అక్షర రూపం ఇవాల్టి పొలిటికల్ కామెంట్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి,
ప్రఖ్యాత సినీ తార ఎన్టీ రామారావు మరణించి అప్పుడే 20 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది. ఆయన మరణించిన నాటి పరిస్థితులు, అప్పుడు జరిగిన ఘట్టాలు చూసిన వారిలో నేను కూడా ఒకడిని. తెలుగుదేశం పార్టీని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఎన్టీఆర్ స్వయంగా తన అల్లుళ్ళు, కుమారుల చేతిలోనే ఘోరంగా అవమానానికి గురై మానసిక క్షోభపడ్డాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిలో నేను ఉన్నాను. పదవీచ్యుతుడయ్యాక ఒక మీడియా సమావేశంలో ఎన్టీఆర్ స్వయంగా కంటతడి పెట్టుకున్న సన్నివేశం గుర్తు చేసుకుంటే ఆ సమావేశంలో ఉన్నవారిలో ఒకరిగా బాధ అనిపిస్తుంది. రాజకీయం ఎంత క్రూరంగా ఉంటుంది, రాజకీయం ఎంత నీచంగా మారిపోతుంది, రక్తబంధాలను కూడా మరిచిపోయేలా రాజకీయం చేస్తుందన్నది ఎన్టీఆర్ జీవితంలో కనిపించిన ప్రత్యక్ష అనుభవం. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఆయన్ను సొంత కుటుంబీకులే బాధపెట్టిన తీరు మరో ఎత్తు. ఎన్టీఆర్ ఒక రకంగా బోళాశంకరుడని అంటారు. తన వెనుక జరుగుతున్న కుట్రల గురించి తెలియని అమాయకుడు ఆయన. చంద్రబాబుకు 1994లో రెవెన్యూ ఆర్థిక శాఖలను అప్పగించి తన మంత్రివర్గంలో చేర్చుకుని ఎన్టీఆర్ చాలా గౌరవించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని పూచిగా చూపెట్టి ఎమ్మెల్యేలను, చివరికి తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారిని తన వైపు తిప్పుకుని మొత్తం రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్టీఆర్ను ఒంటరివాడిని చేసి ఆయన కుమిలిపోయేలా చేయడంలో చంద్రబాబు విజయవంతం అయ్యారు. అయినా ఎన్టీఆర్ సింహంలా గర్జించాలని అనుకున్నారు. కానీ విధి బలీయమైనది. తన అల్లుడే ఇంత పని చేస్తాడా అని ఆవేదన చెందిన ఆయన చంద్రబాబును ఉద్దేశించి దుర్మార్గుడు, మేకవన్నె పులే, గాడ్సేని మించినవాడు అంటూ అనేక పరుష పదాలతో తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడిన ఆడియో ఇప్పటికీ ప్రచారంలోనే ఉంది. ఎన్టీఆర్కు రాజకీయ ఎత్తుగడలు తెలియవు. తెలిసి ఉంటే 95 ఆగస్టులో టీడీపీలో సంక్షోభం వస్తోందని వార్తలు వస్తున్న సమయంలోనే 3 రోజుల ముందు చంద్రబాబును మరో 3గురిని కేబినెట్ నుంచి తొలగించి ఇతర నేతలకు అవకాశం ఇచ్చి ఉంటే చరిత్ర మరో రకంగా ఉండేది. ఎన్టీఆర్ ప్రజల్లో పుట్టిన మనిషి, ప్రజల్లో పెరిగిన మనిషి, ప్రజలతో ఉన్న మనిషి. తాను ఎమ్మెల్యేలను కాదు ప్రజలను నమ్ముకుంటానని అనుకున్నారు. కానీ చంద్రబాబు జిత్తుల ముందు ఎన్టీఆర్ చిత్తు అయిపోయారు. చివరికి ఆయన గుండెపోటుకు గురై స్వర్గస్థులయ్యారు. అంతకుముందు సినిమా వారి రాజకీయాలు చల్లవన్న చంద్రబాబు తన సహజ ధోరణిలో మాట మార్చారు. రాజకీయ వ్యూహాలు పన్నారు. ఎన్టీఆర్ బొమ్మ లేకుండా తెలుగుదేశం పార్టీని నడపాలని చూశారు. కానీ అది సాధ్యం కాదని అర్థమయ్యాక అసలు ఎన్టీఆర్ వారసులం తామేనని చెప్పుకున్నారు. ఆ విధంగా ప్రచారం చేసుకోగలిగారు. 20 ఏళ్ల తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ పేరు వాడకుండా ఉండలేని పరిస్థితి టీడీపీకి, చంద్రబాబుకు ఉందంటేనే వారి బలహీనత అర్థం చేసుకోవచ్చు. ఆయన వారసులుగా చెప్పుకుంటున్న వారు ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆచరించిన విధానాలు అమలు చేస్తారా అంటే అదేమీ లేదు. అందుకు ముఖ్యమైన ఉదాహరణ ఫిరాయింపు రాజకీయాలే. ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితిలోనూ అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించరాదని భావిస్తే ఇప్పుడు అచ్చంగా నీతి లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పైగా డబాయింపు చేస్తున్నారు. ఎన్టీఆర్కు అసత్యాలు చెప్పడం పెద్దగా అలవాట్లేని వ్యవహారం. అయితే ఇప్పుడు అచ్చంగా అబద్ధాలతో బతికే తెలుగుదేశం పార్టీగా పార్టీని మార్చడం బాధాకరం. వాగ్దానం అంటే వాగ్దానమేనని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్. ఇచ్చిన మాట కోసం మడమ తెప్పకూడదని భావించే నేత ఆయన. కానీ ఇప్పుడు వాగ్దానాలు 100 చెయ్యి, ప్రజల్ని ఆ తర్వాత మోసం చెయ్యి అనే విధానంలో చంద్రబాబు పార్టీని నడుపుతున్నారు. అయినా విజయం సాధించారు కదా అని అనుకోవచ్చు. అందువల్లే టీడీపీ అధికారంలో ఉంది గాని గౌరవం తెచ్చుకోలేకపోతోంది. చంద్రబాబు అధికారం అనుభవిస్తుండవచ్చు, కానీ నైతిక విలువలు కలిగిన నేతగా పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే నివాళులు. బీహార్ తరహా ఫలితం ఉత్తరప్రదేశ్లో వస్తుందనే భయం బీజేపీలో మొదలైందా? మహాకూటమి ఏర్పాటు కాకుండా చూసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? అఖిలేష్ యాదవ్ ఇమేజ్ సమాజ్వాదీ పార్టీకి మేలు చేస్తుందా? యూపీ పరిస్థితిపై బీజేపీ అంచనాలు ఎలా ఉన్నాయి? బీహార్ తరహా మహాకూటమి ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు కాకుండా బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్తో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరిని ఒప్పించేందుకు అమిత్ షా రంగంలోకి దిగారని సమాచారం. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేసి బీజేపీని మట్టి కరిపించాయి. అలాంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో ఏర్పడితే కష్టమనే భావన బీజేపీలో వ్యక్తమవుతోంది. అందుకే జాటు ఓటర్లలో గట్టి పట్టున్న రాష్ట్రీయ లోక్దళ్కు బీజేపీ గాలం వేసింది.
ఆర్ఎల్డీ కోసం తన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలను కూడా బీజేపీ మరో రోజుకు వాయిదా వేసుకుంది. కానీ ఆర్ఎల్డీ నాయకులు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ సింగ్ బీజేపీకి చిక్కినట్టు లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని జాట్ ఓటర్లంతా బీజేపీకి గంపగుత్తగా ఓట్లేసినట్టు కనిపిస్తోంది. జాట్ల ప్రాబల్యం అధికంగా ఉండే పశ్చిమ యూపీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని బీజేపీ అనుమానిస్తోంది. అఖిలేష్ కూటమిలో ఆర్ఎల్డీ చేరితే జాట్లంతా అటువైపు మళ్లుతారనే భయం కమలం పార్టీలో కనిపిస్తోంది. ఈ భయానికి కారణం లేకపోలేదు. జనవరి 8న 35 గ్రామాలకు చెందిన జాట్ కుల పెద్దలు బీజేపీకి ఓటేయరాదని తీర్మానం చేశారు. ఒకవేళ జాట్లు దూరం జరిగితే అది బీజేపీకి పెద్ద దెబ్బే. వాస్తవానికి మొన్నటి వరకు బీజేపీ నేతలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని గొప్పగా చెప్పుకున్నారు. కానీ మహాకూటమి ఏర్పాటుతో కమలంలో కలకలం మొదలైనట్టు కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా సమాజ్వాదీ ఆవిర్భవించడం ఖాయమని కొంతమంది కమలనాథులే ఒప్పుకుంటున్నారు. కెప్టెన్ గొప్ప, జనరల్ గొప్ప? ఖచ్చితంగా జనరలే హోదాలో పెద్ద. అయితే అది సైనిక దళాల్లో. మరి పొలిటికల్ ఫీల్డ్లోకి ఆ ఇద్దరు దిగితే ఏమవుతుంది? ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే విజేతలవుతారు. పటియాలాలో అలాంటి రసవత్తర పోరు జరుగుతోంది ఇప్పుడు. కెప్టెన్ వర్సెస్ జనరల్, పటియాలాలో రసవత్తర పోరు. కెప్టెన్ అమరీందర్ను ఢీకొంటున్న రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జేజే సింగ్. ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు. ఇద్దరి మధ్య ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రస్తావన. పంజాబ్లోని పటియాలా అసెంబ్లీ స్థానాల్లో యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ జేజే సింగ్తో తలపడుతున్నారు. ఢీ అంటే ఢీ అంటున్న ఇద్దరు ఆర్మీలోని తమ మూలాలను బయటపెట్టుకుంటున్నారు. అమరీందర్ సింగ్ ఇవే తన చివరి ఎన్నికలని ఇప్పటికే డిక్లేర్ చేశారు. ఎన్నికల రణక్షేత్రంలో దిగడం జనరల్ జేజే సింగ్కు ఇదే మొదటిసారి. ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తనను ఎంతో కలిచివేసిందని జనరల్ జేజే సింగ్ అంటున్నారు. అంత బాధ ఉన్న వ్యక్తి అయితే మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని అమరీందర్ సింగ్ ప్రశ్నిస్తున్నారు. నేనేం చేయాలో నిర్ణయించడానికి అమరీందర్ ఎవరు? పేరుకు సైన్యంలో ఉన్నారే తప్ప ఏనాడైనా ఆయన యుద్ధక్షేత్రంలోకి వెళ్లారా అని జేజే సింగ్ ఎదురుదాడి చేస్తున్నారు. జేజే సింగ్ కృతజ్ఞత లేని వ్యక్తిని, సీనియర్ ఆధారంగానే సైనిక దళాల అధిపతి కాగలిగారని, శక్తి సామర్థ్యాలతో కాదని అమరీందర్ సింగ్ విమర్శిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం ఆయనను గవర్నర్గా కూడా చేసిందని, ఇప్పుడేమో ఆపరేషన్ బ్లూ స్టార్ తనను కలిచివేసిందని సన్నాయి నొక్కును నొక్కుతున్నారని మండిపడుతున్నారు. తానేమీ తక్కువ తినలేదని జేజే సింగ్ నిరూపించుకుంటున్నారు. 1965 యుద్ధంలో పాల్గొన్నానని అమరీందర్ సింగ్ చెప్తున్న మాటలు తప్పని అంటున్నారు. అసలు అమరీందర్ యుద్ధరంగంలోకి అడుగుపెట్టనే లేదని వాదిస్తున్నారు. ఆర్మీలో తన రికార్డేంటో బయటపెట్టాలని సవాల్ విసురుతున్నారు. మొత్తానికి పటియాలాలో పొలిటికల్ ఫైట్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నది నిజం. మరి పాత రాజు అమరీందర్ను పటియాలా ఓటర్లు ఆదరిస్తారా? కొత్తగా వచ్చిన జేజే సింగ్కు జై కొడతారా అన్నది వేచి చూడాలి. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నమస్తే.